హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఐ థింక్ ఇప్పటికే ఈ విషయం అందరికీ తెలిసింది, కానీ మనం అఫీషియల్గా వచ్చినంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. మనందరికీ తెలుసు, సంజు శాంసన్ వికెట్ కీపర్ అయిన ఆర్ఆర్ టీం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ వెళ్తాడని చాలా రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఛాన్స్ చాలా 80%గా కనిపిస్తుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ రాయల్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు ట్రేడ్ మార్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు టూ ఫ్రాంచైజీ నుంచి ట్రేడ్ చేయాలని టాక్స్ నడుస్తున్నాయి. చెన్నై టీం నుంచి అశ్విన్ అండ్ శివన్ డూబేని ఇచ్చేసి సంజు శాంసన్ తీసుకుందామని చెన్నై సూపర్ కింగ్స్ ట్రై చేస్తుంది. ఫస్ట్ ఈ మ్యాటర్ అఫీషియల్గా కాదో చూద్దాం. అయితే మనందరికీ తెలిసింది, అశ్విన్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా కామెంటరీ చేస్తూ అండ్ SCSK మేనేజ్మెంట్లో కూడా పనిచేస్తున్నాడు. అతను జస్ట్ 2 days బ్యాక్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. చెన్నై టీం నుంచి ఒక ఇండియన్ స్పిన్నర్ అండ్ ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఆర్ఆర్కి ట్రేడ్ చేస్తున్నారని చెప్పారు. అక్కడ నుంచి ఆర్ఆర్ టీం నుంచి ఒక వికెట్ కీపర్ చెన్నైకి వస్తున్నాడని ట్వీట్ చేశారు. తను అంత గట్టిగా చెప్తున్నాడంటే దానికి ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పలేడు. సో అశ్విన్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఇదే కానీ నిజమైతే మరికొన్ని రోజుల్లో మనం ఈ ట్రేడ్ ఒక అఫీషియల్ మ్యాటర్ని మనం చూడవచ్చు. ఈ ట్రేడ్ జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ చాలా లాభం పొందుతుంది. అశ్విన్ ఏజ్ అవ్వడం వల్ల అశ్విన్ని ఇచ్చేసి అండ్ శివన్ డూబే కూడా తన ఫామ్ ని డే బై డే కోల్పోతున్నాడు. సో ఆ సంజు శాంసన్ లాంటి స్ట్రాంగ్ వికెట్ కీపర్ వస్తే ధోని ప్లేస్ ని కూడా రీప్లేస్ చేసే ఛాన్స్ చాలా మంచిగా కనిపిస్తుంది. సో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి నుంచి తన IPL 2026 టీమ్ ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పటి నుంచి ట్రై చేస్తుంది. దానివల్ల సంజు శాంసన్ SCSKలోకి వస్తే చాలా SCSK స్ట్రాంగ్ టీమ్ గా మారుతుంది. ఇంకోవైపు రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ తన కెప్టెన్ కూడా పోవడంతో చాలా వీక్ గా మారుతుంది. బికాస్ లాస్ట్ ఇయర్ కూడా చూసాం, సంజు శాంసన్ లేకపోవడంతో రియన్ పరాగ్ కెప్టెన్సీలో చాలా ఫెయిల్ అయింది ఆర్ఆర్. కానీ సంజు శాంసన్ అండ్ ఆర్ఆర్ మేనేజ్మెంట్ వద్ద గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది. దానివల్లనే సంజు శాంసన్ బయటకు వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. బయట టాక్స్ వస్తున్నాయి. ఇదే విషయం నిజమైతే CSK టీమ్ కి చాలా మంచి జరుగుతుంది. దట్స్ ఇట్. ఇక్కడి వరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.